చలో వేల్పూర్ ఇచ్చిన పిలుపు ఈ రాష్ట్రంలో కేటీఆర్, ఈ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తప్పుడు ఆలోచనలతో, తప్పుడు విధానాలతో, తప్పుడు ఆరోపణలు చేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్ర మాజీ మంత్రి బాలకొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డికి కన్ను మూసుకపోయినాయి కాబట్టి కన్ను తెరిపియాలనే ఉద్దేశంతో కనువిప్పు కార్యక్రమం పెట్టాం. కానీ హైదరాబాద్లో పడుకొని మా సత్తా యుక్తం, మీ సత్తా యుక్తం కాదు, ఫీల్డ్లోకి రా, జనంలో మాట్లాడదాం. నీ చెంచాలు చెప్తున్నారు, మేము ఇవి అడుగుతాం, ఏదైనా అడుగుదాం. 10 ఏళ్లలో నువ్వేం చెప్పినావు, నువ్వేం చేసినాం, మేము చెప్పినా మేమేం చెప్పినా మేము ఏం చేసినామని చెప్తాం. ఖచ్చితంగా గల్ఫ్ కార్మికుల కోసం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరి అయినటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక ఇక జరుగుతున్న సంక్షేమాలతోటి మా పని అయిపోయిందని భయపడి భయభాతులకు గురై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ వేల్పూర్కి వస్తా అని చెప్పినా, నువ్వు పారిపోయినావు. రేపు నువ్వు ఎక్కడ చెప్తావు చెప్పు, అక్కడికి వస్తా. ఆడ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. నీ ఒక్కొని రామంటే ఒక్కొని వస్తా, నువ్వు ఎంతమంది దొరకచ్చుకుంటా అంతమంది దొరకచ్చుకుంటా. నువ్వు సిద్ధంగా ఉండమని సవాల్ చేస్తావు.